నమస్తే పిల్లలందరికీ హాయ్. ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ నుంచి నేను సిఏ రాజశేఖర్ ఈరవత్రి రేపటి నుంచి జరగబోయే ఇంటర్ పరీక్షలకు సంబంధించి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. పిల్లలందరికీ కూడా నిజామాబాద్ జిల్లా పిల్లలందరికీ అలాగే ఆర్మూర్ నియోజకవర్గంలో ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి బాలబాలికలందరికీ కూడా విశేష తెలుపుతూ ముఖ్యంగా యాజ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్గా ఐ వాంట్ టు షేర్ సంథింగ్ ఫర్ యూ. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనగానే పిల్లలు 10th ఎగ్జామ్స్ లాగా కాకుండా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కాబట్టి పిల్లలకు కొన్ని నా తరఫు నుంచి కొన్ని హింట్స్ ఇద్దామని అనుకుంటున్నా. ముందుగా మనం ఏదైతే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఫస్ట్ రివిజన్ మీద మీరు ఒక ఐటెం తీసుకుంటే రివిజన్ ఏ రకంగా చేసుకోవాలనే దానిపైన ఈరోజు ఒక ఎగ్జామ్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, రేపు సైన్స్ పోతున్నాం. ఎగ్జామ్స్ పోయే ముందు రివిజన్లో ఒక మొత్తం ఇంత బుక్ తీసుకొని మన నోట్స్ వర్కింగ్ నోట్స్ అన్నీ కాకుండా ఒక లిస్ట్ తయారు చేసుకొని ఒక ఐడెంటిఫికేషన్ కొరకు కొన్ని సింబల్స్ కానీ కొన్ని ఫార్ములాస్ కానీ ఈజీగా మొత్తం చదవకుండా ఒక 4-5 పాయింట్స్ అందులో రాసుకుంటే ఆటోమేటిక్గా మనకు తొందరగా రివైజ్ అయ్యేటట్టు. 20 చాప్టర్స్ ఉన్నాయనుకుంటే ఒక చాప్టర్ ఫస్ట్ చాప్టర్లో ఇది ఈ రకంగా ఉంది, ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నదో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒక ఎగ్జామ్ పోయే ముందు ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక సబ్జెక్ట్ని 5 times రివైజ్ చేసుకునడానికి వీలుగా మీరు కంపల్సరీగా చేయగలుగుతాం. లేదు మొత్తం బుక్ అంతా చదవాలంటే మాత్రం అది ఒకసారి కూడా రివైజ్ కాదు. కాబట్టి రివిజన్ మీద మీరు పెట్టండి, కొన్ని సింబల్స్ అక్కడక్కడ పెట్టుకుంటే ఈజీగా ఒకటి సపోజ్ హైదరాబాద్ ఉంది, చార్మినార్ అని పెట్టుకున్నాం, ఢిల్లీ ఉంది, కుతుబ్ మీనార్ అని పెట్టుకున్నాం, ఆగ్రా ఉంది, అక్కడ తాజ్మహల్ అని పెట్టుకున్నాం అనుకోండి, అడవి ఉంది అనుకోండి, సపోజ్ ఒక టైగర్ అని పెట్టుకుంటాం, సిటీ అనుకోండి, ఒక బిల్డింగ్ పెట్టుకోండి. ఇలాంటి కొన్ని సింబల్స్ మీరు యాడ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. నెంబర్ 2 టైం మేనేజ్మెంట్. మొత్తం 15 క్వశ్చన్స్ ఉన్నాయి, దాంట్లో ఆప్షన్స్ 2 ఉన్నాయి అనుకోండి, అది తీసేయండి. ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ వచ్చిందో మనకు ఇమ్మీడియట్గా వచ్చిన క్వశ్చన్ చేయండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్గా ఒక స్టడీ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే మనం ప్రెషర్లో ఉంటామో మనకు గుర్తుకున్నవి కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెషర్కి లోన్ కాకుండా ఫస్ట్ లోపలికి వెళ్ళగానే కొత్తగా ఉన్నటువంటి ఆ పేపర్ మీద 100% ఫస్ట్ నీకు వచ్చింది, సెకండ్ నీకు వచ్చింది, థర్డ్ నీకు వచ్చింది, దాని తర్వాత ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి. నెంబర్ 3 ఏంటంటే ముఖ్యమైన టాపిక్స్ మీద కంపల్సరీగా మీరు ఫస్టే నోట్ చేసి పెట్టుకోండి. ఎక్కువ స్కోరింగ్ వచ్చేటి ఉన్నాయో ఫార్ములాస్ ఉన్నాయో థీరమ్స్ ఉన్నాయో వాటిపైన చేయండి. ఎంపీసీ వాళ్ళు బైపీసీ కానీ జియోగ్రఫీ ఏదైతే వీళ్ళు ఉంటారో బైపీసీ వాళ్ళకు ఉన్నటువంటి డయాగ్రామ్స్ సంబంధించినటువంటి ముందే వాళ్ళకి సంబంధించిన చార్ట్స్ కానీ లేదంటే బొమ్మలు రాయడం కానీ పెన్సిల్స్ రెడీ చేసుకొని పెట్టుకోవడం, ఈ జామెట్రీ బాక్స్ తయారు చేసుకొని పెట్టుకోవడం, లేదంటే ఇంకా దానికి సంబంధించినటువంటి రిలవెంట్ డాక్యుమెంట్స్ ముందే తయారు చేసి పెట్టుకోవాలా. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పొద్దున్న లేవగానే అమ్మ పెట్టినటువంటి టిఫిన్ తినండి, తిన్న తర్వాతనే ముందుకెళ్ళండి. ఆగమాగమాన్ని రెడీ చేసుకొని తర్వాత ఇంకా చూసుకుందామని అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వివేకానంద స్వామి గారు చెప్పినట్టు ఆరోగ్యమైన శరీరం ఆరోగ్యమైన బ్రెయిన్ ఇస్తుంది. ఆరోగ్యమైన అంటే ఫస్ట్ మనం కొంచెం తినడం వల్ల ఆటోమేటిక్గా ఆర్గాన్స్ అన్నీ కరెక్ట్గా ఆక్సిజన్ని డెవలప్ చేస్తాయి. వాటర్ మంచిగా తాగండి, బ్రెయిన్కి ఆక్సిజన్ మంచిగా అందుతుంది, పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. సో ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ సంతకం కంపల్సరీ కూడా కాదు కాబట్టి ఏం టెన్షన్ పడకండి. బెటర్ బి లేట్ దెన్ నెవర్ అన్నట్టు ముందే వెళ్ళిపోండి. మీరు ముందే వెళ్ళిపోయి పరీక్ష కేంద్రంలో ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆ బుక్ తిరిగేయకండి. దానివల్ల ఏమైపోతుంటే ఉన్నాయి కూడా మర్చిపోతారు మీరు. కాబట్టి ఇవన్నీ మేనేజ్ చేస్తూ ముందుగా బయలుదేరండి, మంచిగా రాయండి. ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ స్కేల్తో పేపర్లో రాసుకోండి. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ స్పష్టంగా రాయండి, పెద్దగా రాయండి, కరెక్ట్గా రాయండి, లెజిబుల్గా రాయండి. సో దానివల్ల ఏమైపోతుందంటే దిద్దే పర్సన్ ఎన్యూమరేటర్ కానీ ఇవాల్యుయేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను ఇది ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ లాగా మనం రాసే విధానం క్లమ్జీ ఉందనుకోండి, మన మైండ్ కూడా క్లమ్జీగా అంటాం. ఓపెన్గా ఉందనుకోండి ఇతను ఫెయిర్గా ఉన్నాడని చెప్పి అతను కూడా కరెక్ట్గా ఆలోచించి మార్కులు కరెక్ట్గా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అన్ని ప్రశ్నలు రాయండి. ఇంకా ఎడిషనల్గా కూడా మీకు టైం ఉంటే కూడా రాయండి. 1-2 రాయడం వల్ల మీకు మార్క్స్ ఎట్టుకోకుండా కంపల్సరీగా మీరు వస్తారు. కాబట్టి మీరందరూ కూడా భావి భారత పౌరులందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ మీదే. ఇంటర్మీడియట్ అనేది ఒక జంక్షన్. ఇక్కడ ఎటువంటి ఎంబెజల్మెంట్కి మైండ్కి తావివ్వకుండా పక్కా మీరు మంచి రాసి ఫ్యూచర్లో మంచి గ్రాడ్యుయేట్స్ కావాలా, భావి భారత పౌరులు కావాలని
మన ఆర్మూర్ నియోజకవర్గంలో రాస్తున్నటువంటి బాలబాలికలకు, నిజామాబాద్ జిల్లా బాలబాలికలందరికీ కూడా మంచి విషయం చెప్తూ, మీకు హాయ్ చెప్తూ, కంపల్సరిగా మీకు బెస్ట్ విషయం చెప్తూ మీరు మంచిగా ఉత్తీర్ణులు కావాలని చెప్పి మా ఈఆర్ ఫౌండేషన్ నుంచి మరొకసారి కోరుకుంటుంది. నమస్తే.